तुल्यं राम राम रामे श्रीराम राम रामेति मन्ये रामे मनोहरे सहस्रनाम तत्तुल्यं राम राम रामेति मन्ये रामे मनोहरे सहस्रनाम तत्तुल्यं राम राम वरानने श्रीराम राम रामेति मन्ये रामे मनोहरे सहस्रनाम तत्तुल्यं राम राम वरानने ओम श्रीरामदूताय नमः 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 ओम श्रीराम మీరు ఏమైనా పెట్టుకోవాలంటే కూడా దాని మీద ఉంది నా అడ్రస్ మొత్తం. నేను మీకు ఇప్పుడు ఏదైతే నోటితో చెప్తానో చెప్పు శ్రీరామ్ జీ. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్. సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం ద్వారా ఈరోజు ఇంటింటా రామనామ కార్యక్రమంలో భాగంగా 125వ కార్యక్రమంగా రావులపర్రు రామ యూత్ కమిటీ శ్రీరామాలయం వారి ఆధ్వర్యంలో 125వ ఇంటింటా రామనామ కార్యక్రమంగా శ్రీమతి శ్రీ ఎడ్ల శివప్రసాద్ గారు పద్మ గారి యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని యూత్ రామ కమిటీ వారి ఆధ్వర్యంలో జరిగినందుకు అందరికీ కూడా హృదయపూర్వక అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తూ సీతారామాన్యుడు అందరికీ ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సమస్త సన్మంగళాన్ని భవంతు. స్వస్తి. జై శ్రీరామ్ జై హనుమాన్ జై గురుదేవ. రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడురా సీతమ్మ తల్లితో వచ్చాడురా. రామన్న రాముడు కోదండ రాముడు శ్రీ
తల్లితో వచ్చాడురా. వచ్చాడురా సీతమ్మ తల్లితో వచ్చాడురా. పేదతనము భూమి మీద ఉండబోదురా, భేదాలకి మీద తావులేదురా. భూమి మీద ఉండబోదురా, భేదాలకి మీద తావులేదురా. దొంగ తోడు పోతు బాధ తొలగిపోవురా, రామరాజ్యమాయ మనకు లోటు రాదురా. రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడురా, సీతమ్మ తల్లితో వచ్చాడురా. శ్రీరామ్ ఈ ఇంటింటి రామాయణం కార్యక్రమం మా ఊర్లో జరగడం చాలా మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ పర్వదినంలో అంటే కార్తీక మాసం నాగుల చవితి రోజున మా ఊర్లో జరగడం, మా వాళ్ళందరూ ఆడవాళ్ళందరూ పిలవగానే వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా గురువు గారు మా ఊరు వచ్చి ఆయన మాకు కలవడమే మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎన్నో తెలియని మంచి మంచి విషయాలు, ఆ దేవుడికి పూజ చేసే విధానం దగ్గర నుంచి ప్రతి దానికి కూడా చివరికి ఆంజనేయ స్వామికి తమలపాకు మాల ఎందుకు వేస్తారో కూడా ఆయన అంతా వివరంగా మాకు రామనామం గురించి, అలాగే రాముడి వారి యొక్క ఆయన యొక్క అన్నదమ్ముల బంధం గురించి, భార్యాభర్తల బంధం గురించి అన్నీ కూడా మాకు ఎంతో అర్థమయ్యే విధంగా. ప్రస్తుతం ఇప్పుడు చిన్నపిల్లలకి చాలామందికి తెలియదు, ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఏవేవో చూస్తున్నారు, కానీ మన ప్రాచీన కాలం నుంచి సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోతున్నారు. అవన్నీ కాకుండా ఆ సంస్కృతి సాంప్రదాయాలు మనం పాటిస్తూ మన పిల్లలకి అందిస్తే మన రాజ్యం రామరాజ్యంగా అవుతుంది. అప్పుడు మనకి చాలా సౌభాగ్యము అంతా కూడా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. మాది రావులపర్రి అండి, ఊటూరు మండలం రావులపర్రి గ్రామం. నా పేరు దేవి లక్ష్మి. మీరు చెప్పిన ఏంటంటే శ్రీరామది మాకు బాగా నచ్చిందండి. దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే కాకి కోగిల హంస కోసం బాగా నచ్చింది. చాలా బాగా చెప్పారండి. మాకు తెలియని విషయాలు బాగా అర్థం చేసుకునేటట్టు మాకు వివరణ ఇచ్చారు. రేపటి నుంచి మేము కూడా మీ రామనామాన్ని ఫాలో అవ్వాలని అనుకుంటున్నాము. మీకు ధన్యవాదాలు సార్. కానీ నాకు వినపడదు, ఒక మాట వినపడితే ఒక మాట వినపడదండి. దేవుడు అంటే నాకు ఇష్టమే, నేను పూజ చేస్తాను. పూజ చేయాలని ఉంటుంది కానీ చేయలేకపోతున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
నా పేరు ఇందు భవాని రావులపరు. ఇంటింటి రామనామం కార్యక్రమం చాలా కాన్సెప్ట్ చాలా బాగుంది. దాంట్లో నాకు పాలు నెయ్యి కాన్సెప్ట్ చాలా నచ్చింది. దాని గురించి చాలా బాగా చెప్పారు. దాని గురించే కాకుండా ఇంకా పూజలు ప్రసాదాలు దాని వివరణ కూడా చాలా నచ్చింది. నాకే కాకుండా ఇంకా చాలా మంది విషయాల గురించి తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రావులపర్రు. నా పేరు లక్ష్మీ ప్రసన్న. మీరు మా ఊరు వచ్చి ఇంటింటి రామనామం కార్యక్రమంలో మీతో ఫలంగా మమ్మల్ని పాల్గొల్పి పద్మ గారి సహకారంతో మీరు చాలా తెలియని విషయాలు నాకే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి చెప్పట్లనే కాదు ఉపవాసాల కోసం పూజల కోసం తెలియదు అటువంటివన్నీ చెప్పారు. నేనేంటంటే ఎవరైనా ఆధ్యాత్మికం కోసం చెప్పేటప్పుడు సైన్స్ని అయితే తీసుకురారు, ఓన్లీ దైవం మీద చెప్తారు. కానీ మీరు అది ఇది కలిపి చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. జై శ్రీరామ్.